హాయ్ ఆల్. ఇప్పుడు మనము 10th క్లాస్ సోషల్లో 12th లెసన్ యొక్క బిట్స్ చూసుకున్నాము. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ బి లీగ్ ఆఫ్ నేషన్స్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆప్షన్ డి వచ్చేసి ఏషియన్ బ్యాంక్. ఈ క్వశ్చన్ మీలో ఎంతమందికి తెలుసో ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లీగ్ ఆఫ్ నేషన్స్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది అని అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి. యుద్ధం తర్వాత అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడానికి, శాంతిని ప్రోత్సహించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎరిక్ హబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని ఏమన్నాడు? ఆప్షన్ ఏ తీవ్రవాద యుగం, ఆప్షన్ బి ప్రజాస్వామ్య యుగం, ఆప్షన్ సి భావజాల యుగం, ఆప్షన్ డి వచ్చేసి మేధావుల యుగం. ఒకవేళ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తీవ్రవాద యుగం. థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసు అనేది చెక్ చేసుకోండి ఒకసారి. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వచ్చేసి దూకుడు జాతీయవాదం, ఆప్షన్ బి వచ్చేసి హిట్లర్ పోలాండ్పై దాడి చేయడం, ఆప్షన్ సి ఫెర్డినాండ్ మరియు సోఫియా మరణం, ఆప్షన్ డి వచ్చేసి సైనికవాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హిట్లర్ పోలాండ్పై దాడి చేయడం. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో ఏది ప్రపంచ యుద్ధాలకు కారణం కాదు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జర్మనీపై ప్రతీకార ఆధిపత్యం, ఆప్షన్ బి సైనికవాదం, ఆప్షన్ సి వచ్చేసి రహస్య పొత్తులు, ఆప్షన్ డి వచ్చేసి అన్ని దేశాలకు స్వాతంత్ర ప్రకటన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్ని దేశాలకు స్వాతంత్ర ప్రకటన. ఫిఫ్త్ వన్ చూసుకున్నాము. ఫిఫ్త్ వన్ వచ్చేసి రష్యాలో ఫిబ్రవరి విప్లవం యొక్క అత్యంత ముఖ్యమైన ఫలితం ఏంటి? రష్యాలో ఫిబ్రవరి విప్లవం యొక్క అత్యంత ముఖ్యమైన ఫలితం ఏంటి? నేను ఆప్షన్స్ అన్నీ రాయట్లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఆన్సర్ రాస్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి జార్ పదవి విరమణ. జార్ పదవి విరమణ. రష్యాలో ఫిబ్రవరి విప్లవం యొక్క అత్యంత ముఖ్యమైన ఫలితం జార్ నికోలస్ పదవి విరమణ చేసి దాదాపు 300 సంవత్సరాల రామనవ వంశపాలన ముగియడమే. దీనితో రష్యాలో రాచరికానికి ముగింపు పలికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. సిక్స్త్ క్వశ్చన్ కింది వ్యక్తులలో ఎవరు కమ్యూనిజం నుండి ప్రేరణ పొందలేదు? కమ్యూనిజం నుండి ప్రేరణ పొందని వ్యక్తి ఎవరెవరు అని అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్, ఎంఎన్ రాయ్, ఠాగూర్, ఇంకా జవహర్ లాల్ నెహ్రూ. ఆన్సర్ మాత్రమే రాస్తున్నాను. రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్. కమ్యూనిజం నుండి ప్రేరణ పొందలేని వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన ఒక వామపక్ష జాతీయవాద పార్టీ అయిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. అయితే దీనికి కమ్యూనిజంతో నేరుగా సంబంధం లేదు. ఆయన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏం చేశారు? సాయుధ పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఆయన పోరాడాడు. ఆయన స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక వామపక్ష జాతీయవాద పార్టీ. అయితే ఇది కమ్యూనిజం నుండి ప్రేరణ పొందిన పార్టీ కాదు. సో ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మనము సెవెంత్ వన్ చూసుకున్నాము. ఒకవేళ ఎంతమందికి ఆన్సర్ తెలిసి ఉందో అయితే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మహామాంద్యం ప్రభావం కాదు. ఇది మహామాంద్యం ప్రభావం కాదు. ఆప్షన్స్ ఇచ్చేసి ఇక్కడ నిరుద్యోగం పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదల, యువత నేర కార్యకలాపాలకు దిగారు, ఉపాధి పెరుగుదల. అయితే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉపాధి పెరుగుదల. ఉపాధి పెరుగుదల.
ఉపాధి పెరుగుదల. అయితే మహామాంద్యం అంటే ఏంటి అంటే గ్రేట్ డిప్రెషన్ అనేది ఒక ఆర్థిక సంక్షోభం కాబట్టి దీని ప్రభావాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి. మహామాంద్యం సమయంలో నిరుద్యోగం పెరుగుతుంది, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుతుంది, ఇంకా యువత నేర కార్యకలాపాలకు కూడా పాల్పడడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఇది మహామాంద్యం ప్రభావం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఏమవుతుంది? ఉపాధి పెరుగుదల. 8th క్వశ్చన్ వచ్చేసి మార్చ్ 8, 1917 రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్లో దాదాపు 10,000 మంది మహిళలు ఏమి డిమాండ్ చేస్తూ ఊరేగింపు చేపట్టారు? ఆన్సర్ వచ్చేసి శాంతి మరియు రొట్టె. శాంతి మరియు రొట్టె. మార్చి 8, 1917 రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్లో దాదాపు 10,000 మంది మహిళలు శాంతి మరియు రొట్టెను డిమాండ్ చేస్తూ ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు రష్యన్ విప్లవానికి దారితీసిన ముఖ్య సంఘటనలలో ఒకటి. రష్యన్ విప్లవానికి దారితీసిన ముఖ్య సంఘటనలలో ఒకటి. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగింది. ఏ రోజు జరిగింది? ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగింది. ఈ సంఘటన రష్యాలో ఆహార కొరత, యుద్ధం వల్ల కలిగే కష్టాలకు వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఒక ప్రేరణగా ఇది నిలిచింది. ఇప్పుడు 9th వన్ రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ రెచ్చగొట్టడం. ఆన్సర్ వచ్చేసి పోలాండ్పై హిట్లర్ దండయాత్ర. పోలాండ్పై హిట్లర్ దండయాత్ర. పోలాండ్పై హిట్లర్ దండయాత్ర. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ రెచ్చగొట్టడం అంటే పోలాండ్పై హిట్లర్ దండయాత్ర. సెప్టెంబర్ 1, 1939 జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతిస్పందనగా బ్రిటన్, ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. ఇది ముఖ్యంగా హిట్లర్ నాయకత్వంలోని నాజీ జర్మనీ సెప్టెంబర్ 1, 1939 పోలాండ్పై దాడి చేసింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమైంది. 10th వన్ చూసుకుందాం. యుఎస్ఎస్ఆర్లోని సోవియట్లు అమలు కౌన్సిల్లు అంటే ఏంటి అని అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి రైతులు, కార్మికులు, ఇంకా సైనికులు. యుఎస్ఎస్ఆర్లోని సోవియట్లు అన్ని స్థాయిలలోని కార్మికులు, రైతులు మరియు సైనికుల కౌన్సిళ్ళు. ఈ కౌన్సిళ్ళు సోవియట్ యూనియన్ రాజకీయ వ్యవస్థకు ప్రాతిపదికన ఉండేవి. అంతేకాకుండా వివిధ స్థాయిలలోని ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనేవి. సోవియట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే సోవియట్ అనే పదం రష్యన్ భాష నుండి వచ్చింది. దీని అర్థం కౌన్సిల్ లేదా సలహాదారు. దీని అర్థం ఏంటి అనంటే కౌన్సిల్ లేదా సలహాదారు. 11th క్వశ్చన్ చూసుకుందాం ఇప్పుడు. 11th వన్ ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఉద్దేశాన్ని కొనసాగించడానికి స్థాపించబడింది. ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క నానాజాతి సమితి యొక్క ఉద్దేశాన్ని కొనసాగించడానికి స్థాపించబడింది. ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సంస్థ. ఐక్యరాజ్య సమితి సంస్థ. లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఉద్దేశాన్ని కొనసాగించడానికి స్థాపించబడిన సంస్థ ఏది అనంటే ఐక్యరాజ్య సమితి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు ఏర్పడిన లీగ్ ఆఫ్ నేషన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో
విఫలమవడంతో దాని స్థానంలో ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలను కొనసాగించడం, దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన లక్ష్యాలు. 12th వన్ చూసుకుందాం. క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియన్ యువరాజు హత్య. ఆస్ట్రియన్ యువరాజు హత్య. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి అని అంటే ఆస్ట్రియన్ యువరాజు హత్య. 1914 జూన్ 28న ఆస్ట్రియా హంగేరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ను సెర్బియాకు చెందిన జాతీయవాది గవ్రిలో ప్రిన్సెస్ సారయోవోలో హత్య చేయడంతో ఈ సంఘటన జరిగింది. 13th క్వశ్చన్ చూసుకుందాం. 13th వన్, ఫాసిజం అనే ఆలోచనను నొక్కి చెప్పింది. ఆన్సర్ వచ్చేసి జాతీయ ఐక్యత. జాతీయ ఐక్యత. ఫాసిజం అనే ఆలోచనను నొక్కి చెప్పింది జాతీయ ఐక్యత. ఇది ఒక తీవ్రమైన జాతీయవాద భావజాలం. ఇది రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను, జాతీయ ఐక్యతను, ఇంకా ఒక నియంత నాయకత్వాన్ని నొక్కి చెబుతుంది. ఇప్పుడు 14th క్వశ్చన్ చూసుకుందాం. 14th క్వశ్చన్, ఆర్థిక ప్రత్యర్థి దేనికి నిధులు సమకూర్చడానికి యుఎస్ఏ మార్షల్ ప్లాన్ను రూపొందించింది? ఆర్థిక ప్రత్యర్థి దేనికి నిధులు సమకూర్చడానికి యుఎస్ఏ మార్షల్ ప్లాన్ను రూపొందించింది? ఆన్సర్ వచ్చేసి జర్మనీ మరియు జపాన్. జర్మనీ మరియు జపాన్. జపాన్. ఆర్థిక ప్రత్యర్థి జర్మనీ మరియు జపాన్కు నిధులు సమకూర్చడానికి యుఎస్ఏ మార్షల్ ప్లాన్ను రూపొందించింది. ఇప్పుడు 15th వన్ చూసుకుందాము. 15th క్వశ్చన్ చూసుకుందాము. ఏది మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కాదు? ఏది మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కాదు? ఆన్సర్ వచ్చేసి వర్సల్లైస్ ఒప్పందం. 16th క్వశ్చన్ చూసుకుందాం. 16th క్వశ్చన్, రీచ్స్టాగ్ అంటే ఏంటి? రీచ్స్టాగ్ అంటే జర్మన్ పార్లమెంట్ దిగువ సభ. ఆన్సర్ వచ్చేసి జర్మన్ పార్లమెంట్ దిగువ సభ. 17th క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇది వెర్సైల్లెస్ ఒప్పందం ఫలితంగా ఏర్పడింది. వెర్సైల్లెస్ ఒప్పందం ఫలితంగా ఏర్పడింది ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్. 18th క్వశ్చన్ చూసుకుందాం. 18th క్వశ్చన్, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం చాలామంది ప్రజలు తమ జీవనోపాధిని సంపాదించుకునే విధానాన్ని మార్చివేసింది, కానీ డాష్ దేశాలలో మాత్రమే. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ దేశాలలో. పశ్చిమ దేశాలలో మాత్రమే. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం చాలామంది ప్రజలు తమ జీవనోపాధిని సంపాదించుకునే విధానాన్ని మార్చివేసింది, కానీ పశ్చిమ దేశాలలో మాత్రమే. పారిశ్రామిక విప్లవం మరియు పెట్టుబడిదారీ విధానం ప్రధానంగా ఐరోపా మరియు ఉత్తర అమెరికా వంటి పశ్చిమ దేశాలలో ఉద్భవించి అక్కడి ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన శైలిని గణనీయంగా మార్చివేశాయి. 19th క్వశ్చన్ చూసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఏ శతాబ్దాన్ని తీవ్రవాదుల యుగమని
పిలిచారు? ఆన్సర్ వచ్చేసి 20వ శతాబ్దం. 20వ శతాబ్దాన్ని 20వ శతాబ్దం 20వ శతాబ్దాన్ని తీవ్రవాదుల యుగం అని పిలిచారు. 20th క్వశ్చన్ వచ్చేసి మహామాంద్యం ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ వచ్చేసి 1929. ఆన్సర్ 1929. మహామాంద్యం గ్రేట్ డిప్రెషన్ అనేది 1929లో సంభవించింది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది జరిగింది అని అంటే 1929 నుంచి 1939 వరకు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. దీనివల్ల అధిక నిరుద్యోగం, పారిశ్రామిక ఉత్పత్తి, అంతర్జాతీయ వాణిజ్యంలో భారీ తగ్గుదల, బ్యాంకులు మూతపడడం మరియు ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. ఇది 1929 అక్టోబర్లో అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ప్రారంభమైంది. 1929లో అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ప్రారంభమైంది. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ 12th లెసన్ పార్ట్ 2 కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.